ప్రపంచాన్ని శాసించే రెండు సూపర్ పవర్స్ కు షాక్ తగిలింది. అంతరిక్ష శక్తి మాదంటే మాదని విర్రవీగే ఆ రెండు అగ్రరాజ్యాలకు గట్టి దెబ్బ తగిలింది. అవును, పెట్టుబడిదారి విధానాన్ని వెన్నెముకగా చేసుకుని అమెరికా ఎదిగింది. సోషలిజం సిద్ధాంతాలను ఆయుధాగారంగా మార్చుకుంది రష్యా. ఇప్పుడు ఈ రెండు దేశాలు ఒకే సంక్షోభంలో కూరుకుపోయాయి. కేవలం 24 గంటల వ్యవధిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అణు బాంబర్ విమానాలను కోల్పోయాయి. అమెరికా గగనతలంలో 70 ఏళ్లుగా రారాజులా వెలిగిన B-52 బాంబర్ కాలిబుడిదైతే రష్యాకు వ్యూహాత్మక అస్త్రం Tu-22 బాంబర్ సైబీరియా అడవుల్లో కుప్పకొలింది. ఈ వరుస విమాన ప్రమాదాలు సూపర్ పవర్స్ ఆధిపత్యానికి ఎండ్ కార్డు వేస్తున్నాయా? బార్డర్స్ దాటి యుద్ధాలు చేస్తున్న ఈ దేశాలు తుప్పుపడుతున్న బాంబర్లపై నిర్లక్ష్యం చేస్తున్నాయా? వాషింగ్టన్ మాస్కోను వణికిస్తున్న సూపర్ క్రాషెస్ వెనుక ఉన్న అసలు కథేంటి? వాచ్ స్టోరీ. అగ్రరాజ్యాలు పతనానికి సిద్ధంగా ఉన్నాయా? సూపర్ పవర్స్ ఆయుధాలు తుప్పుపట్టాయా? పాత బాంబర్లతో ప్రాణాలు ఎంతవరకు సేఫ్? ఈ స్టోరీ 1941లో మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం రెండు వర్గాలుగా విడిపోయాయి. ఒకవైపు పెట్టుబడిదారి విధానం అండతో అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేసిన అమెరికా ఒకవైపు నిలిచింది. మరోవైపు కఠినమైన యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేలా డేంజర్ ఆయుధాలను తయారు చేసుకున్న రష్యా ఉంది. సోవియట్ యూనియన్ 1990లో కుప్పకూలింది. 1991లో రష్యా అమెరికా మధ్య కోల్డ్ వార్ ముగిసి ఉండవచ్చు. కానీ ఈ రెండు దేశాల మధ్య పోటీ మాత్రం ఎప్పుడూ ఆగలేదు. ట్యాంకులు, యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, అటాక్ హెలికాప్టర్ల నుంచి అణు సామర్థ్యమున్న వ్యూహాత్మక బాంబర్ల వరకు అమెరికా, రష్యా దశాబ్దాలుగా ప్రపంచ ఆయుధ మార్కెట్ను శాసిస్తున్నాయి. కానీ 2026 నాటికి వీరి ఆధిపత్యంలో పగుళ్లు వచ్చాయి. కేవలం కొన్ని గంటల వ్యవధిలో జరిగిన రెండు ప్రమాదాలు ఈ రెండు దిగ్గజాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. తాజాగా అమెరికా వైమానిక దళానికి చెందిన అత్యంత శక్తివంతమైన B-52 బాంబర్ ప్రమాదానికి గురైంది. దక్షిణ కాలిఫోర్నియాలోని మొహావీ ఎడారిలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ రన్వేపై టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. పైలట్లు, ప్రభుత్వ అధికారులు, బోయింగ్ కాంట్రాక్టర్లతో సహా విమానంలో ఉన్న 8 మంది సిబ్బంది అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి దృశ్యాలు అత్యంత బీభత్సంగా మారాయి. 8 ఇంజన్లు ఉన్న ఆ భారీ బాంబర్ విమానం పూర్తిగా కాలి బూడిదైపోయింది. ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఒక ఘోరమైన విషాదాన్ని చవిచూసిందని అమెరికా ప్రకటించింది. 8 మంది గొప్ప అమెరికన్లను కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ప్రమాదం నుంచి ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని వాషింగ్టన్ వెల్లడించింది. ఈ B-52 విమానం ఒక సాధారణ మిషన్లో భాగంగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానంలో ఉన్న బోయింగ్ అధికారులు ఓ రాడార్ ఆధునీకరణ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నారు. రాడార్ ఆధునీకరణ పరీక్షకు మద్దతుగా తొలి దశ టేకాఫ్ తీసుకుంటున్న సమయంలోనే ఈ B-52 బాంబర్ ప్రమాదానికి గురైంది. ఇది స్థానికంగా నిర్వహించిన ఒక టెస్టులో భాగంగా రన్వేపై నుంచి గాల్లోకి లేచిన వెంటనే అది కుప్పకూలి తీవ్రమైన మంటల్లో చిక్కుకుంది. అదే సమయంలో ఎడ్వర్డ్స్ బేస్కు 1000 కిలోమీటర్ల దూరంలో మరో ఘటన జరిగింది. రష్యాకు చెందిన సైబీరియాలోని దట్టమైన అడవుల మధ్య B-52 తరహా విషాదమే చోటు చేసుకుంది. ఇంజన్ వైఫల్యం కారణంగా రష్యాకు చెందిన టుపోలెవ్ 22 M3 బాంబర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. అణు సామర్థ్యమున్న ఈ బాంబర్ నేరుగా భూమిని బలంగా ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు విమానంలోని 4 సిబ్బంది సమయస్ఫూర్తితో క్షేమంగా బయటపడ్డారు. గాయపడిన వారికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కానీ కేవలం 24 గంటల వ్యవధిలోనే వాషింగ్టన్, మాస్కోలకు చెందిన అత్యంత కీలకమైన వ్యూహాత్మక అణు బాంబర్లను కోల్పోయాయి. దీంతో బాంబర్ విమానాల విషయంలో ఇరు దేశాల సైనిక సంసిద్ధతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఎందుకంటే ఈ రెండు విమానాలు మనం నిత్యం చూసే సాధారణ యుద్ధ విమానాల లాంటివి కావు. ఏళ్ల తరబడి సాగిన పరిశోధనలు, అభివృద్ధి, అత్యాధునిక అప్గ్రేడ్ల తర్వాత అణు ఆయుధాలను మోసుకెళ్లే ప్రత్యేక లక్ష్యంతో వీటిని రూపొందించారు. ఇలాంటి విమానాల్లో ఒక్కదాన్ని కోల్పోయినా అది మొత్తం విమాన సమూహం భద్రతను ప్రమాదంలో పడేస్తుంది. ఇప్పుడు అమెరికా, రష్యా తమ వద్ద ఉన్న మిగతా వ్యూహాత్మక బాంబర్లన్నింటినీ అత్యవసరంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. వాటిల్లో కూడా ఏవైనా సాంకేతికత లోపాలు ఉన్నాయేమో గుర్తించాల్సి ఉంటుంది. అసలు ఈ రెండు ప్రమాదాలు వాషింగ్టన్ను, మాస్కోను ఇంతగా ఎందుకు కలవరపెడుతున్నాయి? అమెరికాకు చెందిన B-52 బాంబర్ 8 ఇంజన్లు ఉన్న భారీ యుద్ధ విమానం. 1955లోనే అమెరికా వైమానిక దళంలో ఈ విమానం చేరింది. అంటే 70 ఏళ్లకు పైగా నిరంతరాయంగా సేవలందిస్తోంది. భూగోళంలో సగం దూరాన్ని ఏకదాటిగా ఈ యుద్ధ విమానం ప్రయాణించగలదు. అంతేకాకుండా ఏకంగా 32,000 కిలోల బరువైన
ఆయుధ సామాగ్రిని ఇది మోసుకెళ్తుంది. ప్రపంచానికి అమెరికా తన సైనిక శక్తిని చాటుకోవటానికి ఈ విమానమే ప్రధాన వెన్నెముకగా నిలిచింది. అమెరికా వైమానిక దళం మాత్రమే ఈ విమానాలను ఉపయోగిస్తోంది. ప్రస్తుతం 58B-52 బాంబర్ విమానాలు క్రియాశీల సేవల్లో ఉన్నాయి. తాజా ప్రమాదంతో ఇరాన్ సరిహద్దుల్లోని యుద్ధ రంగంలో మోహరించిన విమానాలతో సహా మొత్తం B-52 బాంబర్ల శ్రేణిని అమెరికా నిలిపివేసింది. అవసరమైన అన్ని తనిఖీలు, భద్రతా ప్రమాణాలు పూర్తి చేసుకొని గ్రీన్ సిగ్నల్ వచ్చేంత వరకు ఈ బాంబర్లు నేలపైనే పరిమితం కానున్నాయి. ప్రస్తుతం వాషింగ్టన్ను తీవ్రంగా కలవరపెడుతున్న అంశం ఇదే. ఎన్నో దేశాల వయస్సు కంటే ఎక్కువ కాలంగా సేవలందిస్తున్న B-52 విమానాల కార్యాచరణ సంసిద్ధత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇది ఒకవైపు వైమానిక సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతోంది. మరోవైపు అంతర్జాతీయంగా అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శించే వ్యూహాలకు బ్రేకులు వేస్తోంది. ఇప్పుడు రష్యా విషయానికి వద్దాం. అమెరికా B-52 బాంబర్కు మించినది రష్యాకు చెందిన Tu-22M3 బాంబర్. దీనికి బ్యాక్ ఫైర్ అనే కోడ్ నేమ్ కూడా ఉంది. టుపోలేవ్ విమానాన్ని 1972లో వైమానిక దళంలోకి రష్యా తీసుకొచ్చింది. ఇది సముద్ర తీర దాడుల్లో ఆరితేరినది. రెక్కలను అవసరానికి తగ్గట్లు మార్చుకోగల నైపుణ్యం దీనికి ఉంది. సుదూర లక్ష్యాలను ఛేదించే అణు సామర్థ్యమున్న ఏకైక రష్యన్ బాంబర్ విమానం Tu-22M3. నిజానికి అమెరికా నౌకాదళానికి గుండెకాయ లాంటి విమాన వాహన నౌకలను తుత్తునియలు చేయడమే లక్ష్యంగా సోవియట్ శాస్త్రవేత్తలు Tu-22M3ని రూపొందించారు. కొన్నేళ్లుగా Tu-22M3ని భారీగా ఆధునీకరించారు. ఇప్పుడు కింజాల్ వంటి హైపర్సోనిక్ క్షిపణులు కూడా రష్యన్ బాంబర్ ప్రయోగించగలదు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా ఈ విమానాలను విస్తృతంగా ప్రయోగించింది. ప్రస్తుతం రష్యా వద్ద ఇటువంటి బాంబర్లు 27 అందుబాటులో ఉన్నాయి. అయితే నిన్నటి ప్రమాదం తర్వాత ఈ విమానాల శ్రేణిని కూడా రష్యా పూర్తిగా నిలిపివేసింది. అయితే కొంచెం నిదానించి ఈ రెండు ప్రమాదాలను గమనిస్తే వీటి వెనుక ఉన్న ఒక లోతైన చేదు నిజం కనిపిస్తుంది. అదే నిర్మాణాత్మక అలసట, భౌగోళిక రాజకీయ మితిమీరిన జోక్యం. అమెరికా, రష్యా దేశాలు రెండు తమదైన యుద్ధాల్లో మునిగిపోయాయి. దశాబ్దాల కాలం నాటి ఈ పాత యంత్రాలు తమ సామర్థ్యానికి మించి శ్రమిస్తున్నాయి. తమ రాజధానులకు వేల కిలోమీటర్ల దూరంలో ఆధిపత్యాన్ని చెలాయించడానికి వాషింగ్టన్, మాస్కో నిత్యం ప్రయత్నిస్తున్నాయి. సూపర్ పవర్స్ ఎప్పుడూ తమ వైమానిక శక్తిని మచ్చలేనిదిగా ప్రదర్శించుకోవడానికే ఇష్టపడతాయి. కానీ చరిత్ర చెబుతున్న నిజం వేరేలా ఉంది. సామ్రాజ్యాలు కూలిపోయేది ఎప్పుడు బయట నుంచి వీచే ఎదురుగాలి వల్ల కాదు, లోపల పేరుకుపోయిన తుప్పుతో మాత్రమే అని చరిత్ర చెబుతోంది. ఈ నిజాన్ని సూపర్ కంట్రీస్ ఇంకా గుర్తించినట్టు లేవు. అగ్రరాజ్యాల అంతర్గత వైఫల్యాలకు కాలం చెల్లిన ఈ యుద్ధ విమానాల పతనం ఒక హెచ్చరిక లాంటిది. అత్యాధునిక సాంకేతికత, అజేయమైన సైనిక శక్తి అంటూ ప్రగల్భాలు పలికే వాషింగ్టన్, మాస్కో తమ అమ్ముల పొదిలోని తుప్పు పడుతున్న ఆయుధాలను మాత్రం ఉపేక్షిస్తున్నాయి. సరిహద్దులు దాటి యుద్ధాలు చేయటం కాదు, తమ రక్షణ వ్యవస్థలోని లొసుగులను సరిదిద్దుకోవడమే ప్రస్తుతానికి ఈ ఇరు దేశాల ముందున్న తక్షణ కర్తవ్యం. మరి ఈ రెండు ఘోర ప్రమాదాల తర్వాతనైనా ఈ భౌగోళిక రాజకీయ దిగ్గజాలు మేల్కొంటాయా? పాత విమానాలతోనే పంతాలకు పోయి మరిన్ని ప్రాణాలు బలి తీసుకుంటాయా అనేది కాలమే నిర్ణయించాలి.